సో 3.2 3.4 అనేది జేసీ డేటా సెట్ గురించి. వన్ ఈస్ ఫర్ ఎలకేటింగ్. ఓకే, ఎలకేషన్ కి ముందు డేటా సెట్ అంటే ఒక ఫైల్, అందులో 2 టైప్స్ మళ్ళీ, పీడిఎస్ అండ్ పిఎస్. ఓకే, పీడిఎస్ అంటే పార్టీషన్ డేటా సెట్స్, పిఎస్ అంటే ఫిజికల్ సీక్వెన్షియల్ ఫైల్. అది మనకు డేటా స్టోర్ చేసుకోవడానికి, ఇది మనకు మెంబర్స్ స్టోర్ చేయడానికి. మెంబర్స్ కి కాంపోనెంట్స్ అన్న ప్రోగ్రామ్స్ అన్ని ఒకటే, డేటా స్టోర్ చేసుకోవడానికి. సో 3.2 లో మనం ఎలకేషన్ ఇచ్చేటప్పుడు డేటా సెట్ నేమ్. ఓకే, డేటా సెట్ నేమ్ అనేది ఎలా ఇస్తాం అంటే మనం ర్యాకఫ్ ఐడి ఆర్ యూజర్ ఐడి డాట్ క్వాలిఫైయర్స్, క్వాలిఫైయర్ 1 క్వాలిఫైయర్ 2 లైక్ దట్. ఓకే, అది స్టాండర్డ్ నేమింగ్ కన్వెన్షన్ డాట్ డాట్. మన పర్సనల్ ఫైల్ కి అయితే ఇదే స్టాండర్డ్ గా. ఓకే, ర్యాకఫ్ ఐడి తర్వాత మన ఇష్టమైంది. ఇంకా మనం సర్చ్ కొట్టినప్పుడు డాట్ స్టార్ స్టార్ కొడితే అన్ని ఫైల్స్ వస్తాయి విత్ ర్యాకఫ్ ఐడి. లిస్టింగ్ లో స్టార్ అని ఇచ్చేస్తే వచ్చేస్తాయి అన్ని. ఒకటే స్టార్ లిస్టింగ్ లో స్టార్ అని ఇచ్చేస్తే వస్తాయి. కానీ మనకి స్టార్ అని ఇవ్వాల్సిన అవసరం రోజు పడదు. మనకి ఏదో ఒకటో 2 3 క్రియేట్ చేసుకుంటాం, దాంట్లో వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే, స్టార్ ఇచ్చినప్పుడు ఇంకా అన్ని డిస్ప్లే అవుతాయి. సో ర్యాకఫ్ ఐడి Q1 Q2 యూజ్ చేసుకోవచ్చు మనం. దెన్ వాట్ ఎల్స్, అందులో నేను ట్రాక్స్ అంటే ఏంది అనే స్పేస్ యూనిట్స్ చెప్పాను కొంచెం. ప్రైమరీ క్వాంటిటీ, సెకండరీ క్వాంటిటీ, డైరెక్టరీ బ్లాక్స్ అంటే ఎన్ని పార్టిషన్స్ చేయడము, 80 లెంత్ అని చెప్పేసి, పీడిఎస్ అని చెప్పేసి, ఇలా కొన్ని పాయింట్స్ చూసాం మనం ఆ స్క్రీన్ సంబంధించి. రైట్, డేటా సెట్ క్రియేషన్ అప్పుడు యూజ్ అవుతుంది. దాని తర్వాత 3.4 చెక్ చేసాం. 3.4 లో జస్ట్ డేటా సెట్ నేమ్ ఇచ్చేసి లెవెల్స్ ఇచ్చామన్నమాట. అంటే ర్యాకఫ్ ఐడి డాట్ స్టార్ కానీ, ర్యాకఫ్ ఐడి దట్ క్వాలిఫైర్ డాట్ స్టార్ అని ఇలా ఇచ్చేసి లిస్టింగ్ లో డిస్ప్లే చేసాం అంతే. ఆ తర్వాత ఏం చేయలేదు. రైట్, సో ఈ రోజు కొంచెం అదే స్టైల్లో మనం ఏం చేస్తున్నాం అంటే, వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ రైట్ ఏ కోబాల్ ప్రోగ్రామ్. ఓకే, కోబాల్ ప్రోగ్రామ్ ఒకటి ఇప్పుడు మండే రోజు నేను జాయిన్ అయిపోయే కంటే ముందే ఒకసారి నేను ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో సాటర్డే సండే వరకు యాక్సెస్ ఇస్తే బాగుంటుంది. యా, మీరు ట్రాన్స్ఫర్ చేస్తే నాకేం అభ్యంతరం లేదు. 2 నిమిషాలు నేను వేస్తాను ట్రాన్స్ఫర్ వాళ్ళకు. నేను ఈ రోజు ఏం వారం, ఈ రోజు రేపు చేపిచ్చేస్తాను సార్. ఫ్రైడే. ఓకే, రేపు మధ్యాహ్నం వరకు చేయగలిగితే మీకు ఏంటంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. లేదంటే మీకు తెలుసు సాటర్డే సండే జరగవు. నేను ఇప్పుడే ఈ రోజే మా సిస్టర్ చెప్తాను. నాకు వచ్చిన వెంటనే నేను నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని పంపించడం వాళ్ళకు 2 నిమిషాలకి. సో ఈరోజు నైట్ కల్లా చేస్తాను. యా, మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తారంటే నేను ఈ రోజే కొంచెం మూవ్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. నేను మళ్ళీ 10,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేపిస్తా, మిగతా బ్యాలెన్స్ నేను నెక్స్ట్ వీక్ ఇస్తాను. అన్న ఒకసారి వేయండి, మళ్ళీ 3వ వారికి వెయిట్ చేయడానికి. సర్లేండి, అదే పెద్ద ఇంపార్టెంట్ అది. సరే, క్లాస్ కంటిన్యూ చేద్దాం ఫస్ట్, అది ఇంపార్టెంట్. సో కోబాల్ ప్రోగ్రామ్ క్రియేటింగ్ ఏ మెంబర్. ఓకే, అది చూడండి. ఒక మెంబర్ ఎలా క్రియేట్ చేయాలనేది మాత్రం చూడండి. మీరు కోబాల్ ప్రోగ్రామ్ ఏంటని చెప్పాల్సి పాయింట్ లేదు. ఒక మెంబర్ ఎలా క్రియేట్ చేయడము అంటే జేసీఎల్ కావచ్చు, కోబాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, మెంబర్ కెన్ బి ఎనీథింగ్, కోబాల్, జేసీఎల్, ఎనీథింగ్ అనమాట. కానీ చేసేది మాత్రం పీడిఎస్ లోనే. కంపైల్ చేస్తాను, కంపైల్ పట్టించుకోక్కర్లేదు మీరు ఇప్పుడే. ఎగ్జిక్యూషన్ మీ ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనేది మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే అది జేసీఎల్ యూజ్ చేయాలి నేను. రైట్, సో ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. లాగిన్ చేయాలి. పాస్వర్డ్ ఈపీఎక్స్ అడ్మిన్ స్క్రీన్ వస్తారా? జనరల్గా అయితే రియల్ టైం అయితే టీపీఎక్స్ వస్తుంది. ఇది అంటే అన్నిటికీ రాదులేండి. అఫ్కోర్స్ నేను ఇంతవరకు కట్ చేసిన 3-4 కంప్యూటర్ మెయిన్ స్క్రీన్ కి అయితే రావడం ఎట్లయినా సరే మెయిన్ స్క్రీన్ కి రావాలి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత నిన్ననే ఆల్రెడీ నేను ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఇంకా 3.2 పని చేయాల్సిన అవసరం లేదు. రోజు 3.4 అలవాటు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి AP28179 డాట్ నిన్న మనం రాసాం కోబాల్ డాట్ స్టార్ రాసాం. రైట్, మీకేమన్నా రాసాం స్టార్. ఓకే, కోబాల్ సోర్స్, జేసీఎల్ సోర్స్, ఇది ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను.
ఓకే, రిఫ్రెష్. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తుందంటే, ఫైన్, ఫస్ట్ ఒక మెంబర్ క్రియేట్ చేస్తున్నా, ఒక వాల్ మెంబరు. దానికోసం ఈఎన్ ఇస్తున్నా, ఎడిట్ అని చెప్పేసి ఎడిట్ అని ఇచ్చేసి మెంబర్ నేమ్ రాస్తున్నాను, దిస్ PGM01 అని. ఓకే, ఈ పీడిఎస్లో ఈ మెంబర్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ప్రస్తుతానికి అయితే ఆ పీడిఎస్లో ఎలాంటి మెంబర్స్ లేదు. ఓకే, ఓకే, ఈచ్ ఎంటర్ కొడితే నాకు నో మెంబర్స్ అని చెప్తుంది, ఎందుకంటే డేటా సెట్ ఓపెన్ కాదనమాట మెంబర్స్ లేకుండా. మనం డేటా సెట్ ఓకే, ఫస్ట్ డేటా సెట్ క్రియేట్ చేస్తాం కదా, దాంట్లో ఇప్పుడు మెంబర్ క్రియేట్ చేస్తున్నాను ఈ అని చెప్పేసి. ఆల్రెడీ 4 ఫైళ్ళు ఉన్నాయి కదా, మెంబర్స్ అవి. అవన్నీ పీడిఎస్లు, మెంబర్స్ అంటే అందులో పోవాలి ఇంకా ఫోల్డర్స్ అవన్నీ. పార్టీషన్ డేటా సెట్ ఫోల్డర్స్ మ్యాచింగ్. అర్థమైంది. సారీ వి ఆర్ ట్రైయింగ్ టు గో ఇంటూ ఫోల్డర్ బట్ దేర్ ఆర్ నో ఫైల్స్ దేర్. అందులో ఏం లేవన్నమాట, మెంబర్స్ ఏం లేకపోయేసరికి ఎర్రర్ అని వచ్చింది. అంటే ఎర్రర్ సింపుల్ మెసేజ్ ఇచ్చింది కార్నర్ లో, నో మెంబర్స్ అని చెప్పి. అఫ్ కోర్స్ నాకు తెలుసు, ఇప్పుడే కొత్తది క్రియేట్ చేసింది, మెంబర్స్ ఎలా ఉంటాయి అలా ఉండవు కదా. సో ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఈచ్ ఎంటర్ కొడితే నాకు నో మెంబర్స్ అని వస్తుంది, అదే ఇక్కడ ఈచ్ ఎంటర్ కొడితే నాకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా మెంబర్స్ ఉన్నమాట ఆల్రెడీ. ఓకే, ఇక్కడ అది లేదు, ఇది నిన్ననే కదా క్రియేట్ చేసింది మనం. సో లేని దాంట్లో అది ఓపెన్ చేయదన్నమాట. అది మనం ఈ గుట్టకు ముందే చూసుకోవాలంటే మనము ఇంకా జనరల్ ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడు ఎంటీ ఉంటుంది. సో దానికి ఏంటంటే ఫస్ట్ టైం ఇలా రాసుకోవాలి. కొత్త డేటా సెట్కి వెళ్తున్నా, నాకు తెలియదు దానిలో మెంబర్స్ ఉన్నారా లేరో అని. అంతే, ఈచ్ ఎంటర్ కొట్టి చూడమే, ఈచ్ ఎంటర్ కొట్టి ఈ అన్న బి అన్న. జనరల్ గా అయితే నేను నాది కాని డేటా సెట్ అయితే బి యూజ్ చేస్తా, బ్రౌజ్. ఓకే, నాది అనుకుంటే నా ఇష్టం. ఇంకా అర్థమైంది, బ్రౌజ్ అంటే నా డేటా సెట్ కాదు అంటే అది నా కొలిక్స్ కావచ్చు, ప్రొడక్షన్ సిస్టమ్ కావచ్చు, టెస్ట్ సిస్టమ్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. బి కొట్టాం. ఓకే, నాది కానప్పుడు అది బీతోనే ఓపెన్ చేయడం అనేది సేఫ్. బి ఓన్లీ. ఓకే, నాది అన్నప్పుడు జనరల్ గా ఈ అలవాటు చేసుకుంటాను, ఎందుకంటే నా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, నేను డిలీట్ చేసి నన్ను అడగరు. కానీ పొరపాటున కూడా మనం వేరే వాళ్ళ బ్రౌజ్ ఎడిట్ మోడ్ లో ఓపెన్ చేసి చేంజ్ చేసినా కానీ చిన్నగా వాళ్ళకు నచ్చదు, లేదా ప్రాబ్లం కావచ్చు. మనకి ఎందుకు అదాలను ఓపెన్ చెప్పి ప్రతిసారి ఎవరికి చెప్పినా సరే బ్రౌజ్ అనేది మెయిన్ అనమాట. ఓకే, సో నేనేం చేస్తున్నా సింపుల్ గా ఒక ఈఎన్ ఇచ్చేసి మెంబర్ క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్ కొట్టినప్పుడు ఫస్ట్ ఎడిట్ ప్యానల్ అని చెప్పేసి ఇనిషియల్ మ్యాక్రోస్ అని రన్ చేయాలని అడుగుతుంది, మనం ఏం పట్టించుకోకలేదు. మెంబర్ క్రియేట్ చేయాలంటే DISP మెంబర్ నేమ్ ఆయన ఇష్టం. మెంబర్ నేమ్ అట్లా ఇచ్చిరా. ఓకే, ఓకే, దిస్ PGM01 డిస్ప్లే ప్రోగ్రామ్ రాస్తున్నాను అనమాట. మేము డిస్ప్లే ప్రోగ్రామ్ 01. ఓకే, 8 క్యారెక్టర్స్ మాక్సిమం ఇచ్చేసి జస్ట్ ఎంటర్ కొట్టిరు అంతే. ఎంటర్ కొట్టినాను, వర్క్ స్టేషన్ స్క్రీన్ వస్తుంది ఎడిట్ ప్యానల్ అని చెప్పేసి. దాన్ని ఏం చేయక్కలేదు, సింపుల్ గా కన్వర్స్కి ఎంటర్ కొట్టాను. మళ్ళీ నాకు విండో ఓపెన్ అవుతుంది, అంటే ఎడిటర్ నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇక ప్రోగ్రామ్ రాసుకోవడానికి ఎడిట్ డేటా సెట్ నేమ్ మెంబర్ నేమ్, ఇందులో నా ఇష్టం వచ్చిన కోడ్ రాసుకోవచ్చు ఇప్పుడు నేను. ఓకే, ఈ పార్ట్ కాడ నేను నా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. యా, కానీ ఇది ఎలా పనిచేస్తుంది అంటే ముందు ఎంటర్ కొడుతున్నాను నేను, బ్లాంక్ స్పేస్ ఏదంటే మొత్తం పోతుంది అనమాట. డైనమిక్ గా లైన్స్ వస్తాయి మనకు, ముందే ఒక 100 లైన్లు 30 లైన్లు అని చెప్పి ఇవ్వదు, స్టార్ట్ చేయాలన్నమాట లైన్ ఇన్సర్షన్. ఈ టాప్ ఆఫ్ ద డేటా బాటమ్ ఆఫ్ ద డేటా లైన్ మధ్యలో మనం ప్రోగ్రామ్ రాసుకోవాలి. మధ్యలో అందులో లైన్స్ లేదు కాబట్టి లైన్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఐ కమాండ్ ఇస్తాం, ఇన్సర్ట్ అని. ఇలా I10 అంటే 10 లైన్స్ అలా అర్థమవుతుందా. కానీ మీరు ఏమీ టైప్ చేయకుండా ఊరికి ఎంటర్ కొట్టారనుకోండి ఉన్నది పోతుంది. కొంచెం స్మార్ట్ అనమాట. బ్లాంక్ లైన్స్ అనేది యూజ్ చేసేది అనమాట. ఎన్ని లైన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం 10 లైన్ ప్రోగ్రామ్ రాసుకున్నాం అని చెప్పేసి 10 పెట్టుకోవాలా, ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏం కాదు కదా. జనరల్ గా మనకు తెలియదు ఎన్ని లైన్స్ రాయబోతున్నాం కానీ, రైట్. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు ఇన్ని లైన్స్ అని చెప్పి ఉండదు. సో ఫస్ట్ ఏం చేస్తాను, సింపుల్ ఒకసారి ఇన్సర్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రోగ్రామ్ లైన్స్ టైప్ చేసిన కొద్దీ ఆటోమేటిక్ గా సిస్టమ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది ఇలా. కానీ ఒకసారి మీరు ఏమి ఇవ్వకుండా, అంటే డేటా ఏమి ఇవ్వకుండా ఎంటర్ కొట్టారనుకోండి లైన్ పోతుంది. ఆ తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ లైన్స్ పెట్టుకోవచ్చు, అవి కొట్టి ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే,
ఖచ్చితంగా ఇక్కడే రాయాలని రూల్ లేదు, ఇక్కడ ఎక్కడ రాసినా కానీ ఇన్సర్ట్ అవుతుంది లైన్ ఇలా. అచ్చా ఓకే. దట్ ఈట్ ఇది సేమ్ డి కూడా ఎడిటర్ ఏంటండి లైన్ డిలీట్ చేయాలంటే ఏ డి కమాండ్ డి కమాండ్. ఓకే ఎడిట్. రెండు లైన్లు డిలీట్ చేయాలంటే D2. ఓకే అర్థమైంది అర్థమైంది. జేసీ కమాండ్ జనరల్గా చిన్నపిల్ల ఆట ఇది అంతగా. దట్ ఈట్. కొంచెం ప్రాక్టీస్ వస్తే చేతులు తొందరగా వెళ్తాయి అన్నమాట, అది ఇంపార్టెంట్. అవసరం పడదు. ఓకే, సో నేను డైరెక్ట్గా కోబాల్ ప్రోగ్రామ్ రాసేస్తున్నాను. ప్రోగ్రామ్ ఐడి డాట్ dispgm01 ప్రోగ్రామ్ పేరు రాశాను. ఓకే ఐడి డివిజన్. సో ఇదంతా నేమింగ్ కన్వెన్షన్ ఇదంతా. ఇదంతా కోడింగ్ లాంగ్వేజ్ అనమాట. కోబాల్ ఇదే ఉంటుంది, డబ్బా ఇంగ్లీష్ లాంగ్వేజ్. స్టాండర్డ్ అట్లా ఉండాలా ఐడి డివిజన్ అట్లా ఉంటాయి. ఐడెంటిఫై డివిజన్ అని పెద్దగా రాయాలి, నాకు స్పెల్లింగ్ రాదు కాబట్టి ఐడి డివిజన్ రాస్తున్నాను షార్ట్ కట్ లో. ఐడెంటిఫై డివిజన్ ప్రోగ్రామ్ ఐడి. ఓకే ఇది కోబాల్ ప్రోగ్రామ్, చిన్నది డిస్ప్లే ప్రోగ్రామ్. ఓకే హలో కోబాల్ హలో వరల్డ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ గా రన్ చేస్తే. అచ్చా అచ్చా ఓకే డిస్ప్లే హలో వరల్డ్ అని స్టాప్ రన్. ఓకే అవును, అంతే సింపుల్ మెసేజ్ రాయడానికి ఒక ప్రోగ్రామ్ రాశాను. ఈ ఫస్ట్ 3 లైన్స్ అనేది స్టాండర్డ్ ప్రతి ప్రోగ్రామ్ ఉంటుందా? ఓ 100 లైన్లు ఉంటాయి ఇట్లాంటివి. నేను చిన్నగా రాశాను అంతే, మీకు అందరు కన్ఫ్యూజ్ చేయొద్దని. మొత్తం కోబాల్ రాస్తే టైం పడుతుంది. ఓకే కావాల్సిన కోబాల్ రాసిన అనమాట, ఎందుకంటే నేను జేసల్ ప్రాక్టీస్ చేయాలి, కోబాల్ కాదు. కానీ ప్రోగ్రామ్ కోబాల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే లెంత్ ఉంటుంది, మీరు కోడ్ చూడరు జనరల్ గా, పట్టించుకోరు. ఒకవేళ చూస్తే ముందే చెప్తున్నాను, ఆ ప్రోగ్రామ్ కోడ్ మినిమము 3000 లైన్లు ఉంటాయి, అబ్బో మాక్సిమం 30-40 వేల లైన్లు ఉంటాయి. అంటే మ్యాక్స్ అంతకన్నా ఎక్కువ ఉంటాయి, కానీ నేను చూసినంత వరకు అంత 30,000 లైన్లు 40,000 లైన్లు ఉంటుంది. లైన్లు పెద్ద ఉంటాయండి, కానీ అవసరమైన లాజిక్ చిన్నగానే ఉంటుంది లైన్ నెంబర్లు. ఇప్పుడు చూడండి, ఇది ఒకటి ఎంతసేపు అర్థం చేసుకుంటారు, 2 వర్డ్స్ ఒక లైన్కి. కోడ్ లెంత్ ఉంటుంది తప్ప కోడ్ ఏమి ఉండదు. కోబాల్ అలా ఉంటుంది అన్నమాట. ఫైన్, ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి ఇలా. సేవ్ అని ఇచ్చి ఓకే ఎంటర్ కొట్టేసి సేవ్. అన్నిటికీ ఎంటర్ అండి, ఇంకేం చేసేది లేదు. ఏదైనా యాక్షన్ చేయాలంటే ఎంటర్, ఇంకా ఏదైనా రాసి కమాండ్ రన్ చేయాలంటే ఎంటర్ కొట్టడమే. మౌజులు పనిచేయదు, మౌజ్ ఇట్లా తిరగడానికి. మీరు చూస్తే ఇక్కడ కర్సర్ కూడా ఒకవేళ నేను కిందికి తీసుకొచ్చా అనుకోండి, మళ్ళీ పైకి వస్తుంది అట్లా. ఓకే స్క్రీన్ కూడా మూవ్ అవ్వదు. స్క్రీన్ మూవ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న చూడండి ఫంక్షన్ కీస్ F7 F8 అప్ అండ్ డౌన్, ఇలా అప్ అండ్ డౌన్ ఇట్లా ఓకే ఫంక్షన్ కీస్ పనిచేస్తుంది. మౌస్ పనిచేయదు, స్క్రాల్ ఏం పనిచేయదు, అంటే చేస్తే కానీ వాడం. అసలు నా సిస్టమ్ మౌసే ఉండదు. F3 కొట్టానండి, బయటకు వచ్చేసాను. ఓకే, ప్రోగ్రామ్ రాశాను, సేవ్ చేశాను, F3 కొట్టాను అంతే. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈ ఎంటర్ కొడుతున్నాను, ఈసారి ఓపెన్ అవుతుంది. మెంబర్ ప్లేట్ ఏ ఉంది కదా, మనం చూసుకోవచ్చు. ఇది ఇంకా రాస్తున్నాం రైట్. హలో హాయ్ కాబ్ అంటే ఇట్లా కోబాల్ హైలైట్ అవుతుంది అనమాట, రెడ్ కలర్ గ్రీన్ కలర్ అంతా. జిఎస్ఎల్ కూడా హైలైట్ చేయాలంటే హై జిఎస్ఎల్ అని కొడతాం. చిన్న ఏంటంటే లుక్ అండ్ ఫీల్ వచ్చినప్పుడు తొందరగా తెలిసిపోతుంది ఎర్రర్స్ ఏమైనా ఉంటాయి, టైపింగ్ ఎర్రర్స్ అని. సో F3. ఓకే, అర్థమైందా మీకు? అర్థమైంది. నేను చేసింది ఏంటంటే ఫస్ట్ ఒక మెంబర్ క్రియేట్ చేశాను అనమాట, అది మెంబర్ క్రియేట్ చేసారు. ఓకే, సో సపోజ్ మీరు ఆల్రెడీ 2-3 రోజులు వర్క్ చేశారు, ఈ రోజు వచ్చి కొత్త ఏదైనా జేసీఎల్ రాయడం స్టార్ట్ చేయాలనుకోండి మీ వర్క్ లో. కానీ జేసీఎల్ గురించి కాదు, ఇంకొక మెంబర్ అనమాట. నేను చెప్పడానికి ఫస్ట్ జేసీఎల్ వర్క్ వచ్చే కన్నా ఒక మెంబర్ గురించి మాట్లాడుతున్నాను. నేను 3.4కి వెళ్తాను, నా డేటా సెట్స్ లిస్టింగ్కి వెళ్తాను, ఎడిట్ ఇచ్చి ఎంటర్ కొడతాను. ఇక్కడ ఇంకో మెంబర్ క్రియేట్ చేయాలి నేను. షో ఇక్కడ చేయొచ్చా లేకపోతే డేటా సెట్ అక్కడికి వెళ్ళాలి? ఇక్కడ చేయొచ్చు. ఒక్కసారి లోపలికి వచ్చినట్టు లోపలనే, ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం. షో డిస్పీజియం 02 అని కొడుతున్నాను, లేదు కాబట్టి కొత్తది క్రియేట్ చేస్తుంది. ఉంటే అదే ఓపెన్ చేస్తుంది. అంటే షో, యా
ఎస్ అంటే షో అన్నమాట. షో అని ఒక మెంబర్ నేమ్ ఇచ్చాను. ఈ మెంబర్ ఆల్రెడీ ఉందనుకోండి, ఆల్రెడీ ఇది ఉంది కదా 01, అది ఓపెన్ అవుతుంది అట్లా. ఒకవేళ షో దిస్ పీజియం 02 లేదు, సో సిస్టమ్ కొత్తది ఓపెన్ చేస్తుంది. ఇలా సమ్ వాల్యూస్ ఇచ్చేసేయండి, సేవ్ చేయండి, డన్ వీక్. ఓకే, ఒక మెంబర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. మెంబర్లో ఏం రాయాలనేది తర్వాత F3 బిఎస్ ఇవన్నీ నిన్న ఇచ్చినట్టు ఉన్నాయి కదా అని నేను మీకు ఇచ్చాను గుర్తు నాకు. షార్ట్ కట్ అవే ఇంపార్టెంట్ నాకు మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి. అవి చాలా చిన్నయండి. అంతేనా? ఇంకా చాలా ఉంటాయిగా. చాలా ఉండడం ఏమి ఉండదు కానీ రోజు వాడుతూ ఉంటారు. రోజు మీరు పొద్దున్న లేచి మోగడినట్టు అనమాట. ఇక దాని స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లో మా అన్న కొడుకు ఉంటాడు, చిన్న పిల్లడు 2 years వాడు. వాడికి రోజు మోగ అడిగిస్తూ ఉంటాడు, వాడికి స్పెషల్ అది. కానీ మనం కట్టుకోవడం అనేది కామన్. ఇప్పుడు అదే నేను మీకు ఈ చిన్న చిన్న కమాండ్స్ చెప్పడం మీకు స్పెషల్, కానీ కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు కామన్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇలా స్క్రీన్ రిఫ్రెష్ చేసుకోవచ్చు, రిఫ్రెష్ కానీ చేసుకోవచ్చు అనమాట. నా మెంబర్ క్రియేట్ అయింది కదా. ఓకే, మెంబర్ క్రియేట్ అయింది, ప్రోగ్రామ్ రాసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మనం ఏంటంటే ఎక్కువ టైం జేసీలో స్పెండ్ చేద్దాం, కోపాల కదా. సో కంపైల్ చేయాలంటే నాకు కంపైలర్ కావాలి. కంపైలర్ అనేది నేను రాయను, పక్కన దాని నుంచి కాపీ చేసుకోవాలి. ఓకే, సో ఒక డేటా సెట్ నుంచి ఇంకో డేటా సెట్కి ఎలా కాపీ చేయాలో చెప్తాను ఇప్పుడు నేను. ఓకే, కాపీ ఫ్రమ్ వన్ DS టు అనదర్ DS. ఓకే, ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. మీరు కొలెక్ట్ నుంచి సిస్టమ్ నుంచి కాపీ చేసుకోమన్నాడు అనుకోండి, తెలియాలి కదా ఎట్లా కాపీ చేసుకోవాలో. సో ఇలా బేసిక్ అయితే ఏంటండి, జస్ట్ కంపైలర్ అనే కాదు, మన మెంబర్స్ కూడా కాపీ చేయాలి. మెంబర్ ఒక మెంబర్ ఒక డేటా సెట్ నుంచి ఇంకో డేటా సెట్ మెంబర్ కాపీ చేసుకోవచ్చు. అంటే నేను చెప్తున్నాను, PDS టు PDS కాపీ చేసుకోవచ్చు, PS టు PS కాపీ చేసుకోవచ్చు. అంటే మెంబర్ టు మెంబర్ కాపీ చేసుకోవచ్చు, డేటా టు డేటా కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో బేసిక్ ఏంటంటే మీకు 3.3 గుర్తుపెట్టుకోండి. 3.2 అయితే తెలుసు కదా, 3.2 3.4 3 చూడండి ఇక్కడ 3.3 అనమాట. C ఫర్ కాపీ, M ఫర్ మూవ్. C ఇచ్చేసి నేమ్ ఇక్కడ కరెంట్ ఎక్కడి నుంచి కాపీ చేయాలి, S1304 డాట్ వాట్ ఎవర్ చేసే ఏం రాసుంటాను, కోబాల్ డాట్ సోర్స్ ఈ కంచలి. ఓకే, ఇందులో రాయాలి మెంబర్ నేమ్, లైక్ కంపైలర్ పేరు తెలియదు బట్ ఓకే డిస్పీజ్. ఇలా ఒక మెంబర్ నేమ్ ఇచ్చి ఎంటర్ కొట్టాలన్నమాట. కాపీ ఫ్రమ్ టు ఎక్కడికి, AP28 మన డేటా సెట్ పేరు. ఇప్పుడు మీకు కావాల్సిన ఆ మెంబర్ ఆ డేటా సెట్ లో ఉన్నాడు, మీరు కాపీ ఫ్రమ్ దా. అవును, మనకు కొలిక్ చెప్తున్నమాట అందులో ఉందని. ఓకే, దిస్ ప్రోగ్రామ్ 01 ని కాపీ చేస్తున్నాం మనం. అవును, కాపీ ఫ్రమ్ హియర్ టు టార్గెట్ టు హియర్, దిస్ ప్రోగ్రామ్ 1. ఓకే ఓకే, కానీ ఇలా చేయడం అనేది కొంచెం ట్రికీ పార్ట్. ఈజీ ఏంటంటే 3.4కి వెళ్ళేసి S1304 డాట్ కోబాల్ డాట్ స్టార్, ఇది మన కొలిక్ డేటా సెట్ అనుకున్నాం. వాడి దాంట్లోకి వెళ్ళిపోయి బ్రౌజ్ మోడ్లో ఇవన్నీ వాడి మెంబర్స్. ఇందులో కంపైల్, ఇది కంపైల్ కోపాల్ అనేది ఇది మెంబర్. దీనికి ఏం చేస్తాను, C ఇచ్చి ఎంటర్ కొడతాను నేను. C ఇచ్చి ఎంటర్ కొట్టినప్పుడు కరెంట్ ఇక్కడ ఉన్నావు, టార్గెట్ ఎక్కడ కావాలని డైరెక్ట్ ఆ స్క్రీన్ వచ్చేస్తుంది. 3.3 కాపీ ఎంట్రీ స్క్రీన్ వచ్చేస్తుంది. 3.3 నుంచి వెళ్ళినా ఇదే స్క్రీన్కి వస్తాం. డైరెక్ట్ గా వచ్చినా ఇదే వస్తాం అనమాట. సో ఇది ఫాస్ట్ అనమాట, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు టైపులు చేసే బదులు. ఓకే, ఇప్పుడు S1304 కోబాల్ డాట్ సోర్స్ నుంచి వెళ్ళి AP28 కోబాల్ డాట్ సోర్స్ లో కాపీ చేసుకుంటుంది. ఇది నా కొలిక్ ఐడి, ఇది నా ఐడి. ఎంటర్, కాపీడ్ అయిపోయింది. రైట్, కాపీ అయిపోయి మీరు ఎక్కడ చూపిస్తుంది, మీ కొలిక్ నా దాంట్లో ఉంటుంది. కొలిక్ దాంట్లో ఎట్లా ఉంటుంది, కాపీగా చేసింది, మూవ్ కాదు కదా. దాంట్లోకి వెళ్ళి చూసుకోవాలి.
దాంట్లో పోయి ఎడిట్ చేసుకోవాలి. మా దాంట్లో ఎడిట్ చేసిన తొందర పట్టుకోమండి. ఇదిగోండి, అర్థమైందా? ఓకే, మళ్ళీ చూద్దాం. డిలీట్ చేస్తున్నాను. ఓకే, డూప్లికేట్ రీప్లేస్ కాదనమాట. మళ్ళీ కాపీ చేయడం ఎలా? 3.4 మన కావాల్సిన లొకేషన్ ఎక్కడ ఉందని మెంబర్స్ని ఓపెన్ చేయాలి. పీడిఎస్ని ఓపెన్ చేసిన బ్రౌజ్ మోడ్లో కావాల్సిన మెంబర్స్ని కాపీ చేయాలి. సపోజ్ ఈ మెంబర్ కాపీ చేస్తున్నాను, ఇది కాపీ చేస్తున్నాను, మల్టిపుల్ ఎట్లా చేస్తున్నావు మీరు? అక్కడికి వెళ్ళి సి అని సి పెడుతున్నాను. ఏదైతే కావాలో అన్నిటికీ సి ఇస్తున్నాను. ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. కరెంట్ ట్యాబ్ చేస్తారు కదా మీరు, జస్ట్ ట్యాబ్ చేసుకుంటే సి కొట్టారు అంతే కదా? అంతే. AP28129.cobal.src ఇందులోకి ఎంటర్ కొడుతున్నాను. ఓకే, కాపీడ్ 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 కాపీడ్. మొత్తం డేటా సెట్ కూడా కాపీ చేసుకోవచ్చు. ఓకే, మా కంపెనీలో ఎలా అంటే ఇక్కడ రాసుకోవచ్చు కాపీ అండ్ కమాండ్. ఓకే, ఇక్కడ కాపీ చేసుకొని మొత్తం కాపీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పనిచేయదు అనుకుంటున్నా, నా దాంట్లో పనిచేయదు. డబ్ల్యూ సిస్టమ్ పనిచేయదు. ఓకే, కంపెనీలో ఏంటంటే కొంచెం అడ్వాన్స్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, అంటే కొంచెం స్పెసిఫిక్ ఫీచర్స్ డిజైన్ చేస్తారన్నమాట ముందే. సో ఇప్పుడు చూడండి, అన్ని వచ్చినాయా? మనం రాసింది ఈ రెండే, నాకు ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు. ఓకే, అందులో నేను యూజ్ చేయాల్సింది కంపైలర్. నిన్న లోడ్ క్రియేట్ చేసినా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇందులో ఏం లేవు, లోడ్ మాడ్యూల్లో ఏం లేవు. ఓకే, లోడ్ మాడ్యూల్స్ ఏం లేవు కదా. కంపైల్ చేస్తే లోడ్ మాడ్యూల్ వస్తుంది. సో కంపైలర్ ప్రోగ్రామ్ కూడా ఒక జేసీఎలే. కంపైలర్ ప్రోగ్రామ్ కూడా ఒక జేసీలే. జేసీఎల్స్ అని ఇదే లుకింగ్ లో ఉంటుంది, ఆ స్లాష్ స్లాష్ లుకింగ్ లో ఉంటుంది అన్ని. ఓకే, మీ ఫస్ట్ జేసీఎల్ లుక్ ఇలా ఉంటుంది యాక్చువల్గా, కానీ ఎంత పెద్ద ప్రోగ్రామ్ అని రాయాలి ఒకటేసారి. సో నేను కంపైల్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది, దిస్ PGM01. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను కంపైల్ చేసిన దిస్ PGM01 ఏంటండి? ఇప్పుడు మన కంపైలర్లో ఎడిట్ కొట్టి ఈ ఫైల్ నేమ్ ఎట్లా వచ్చింది ఇక్కడ? డిస్క్ PG01 నేను ఇప్పుడు రాశాను. ఓకే, 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 CAN క్యాన్సల్. ఓకే, ఇంతకుముందు నేను కాపీ చేసుకున్నా కదా. అవును, ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి. కాపీ చేసుకున్న తర్వాత ఇందులో నాకు అడ్జస్ట్ ఎడిట్ చేసుకోవాలి కదా. అవును, ఇప్పుడు S13 అనేది వాడి యూజర్ ఐడి. అవును, వాడి యూజర్ ఐడితో నేను రన్ చేయదు కదా. అవును, కాపీ చేసుకున్న తర్వాత నాకు సరిపోయే టెస్ట్ ఎన్విరాన్మెంట్ గా కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S1304 ఉంది, దీని బదులు నేను రాయాల్సింది ఏంది? AP28179, రైట్? ఓకే, నాకు సెట్ అయ్యేటట్టు రాసుకోవాలి నేను ఇంకా. అవును, అలాగే మెంబర్, నేను కంపైల్ చేసిన మెంబరు ఇది కాదు, నేను కంపైల్ చేయాలనుకున్న మెంబరు దిస్ PGM01. ఓకే, ప్లస్ నా ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది? AP28.cobal లో ఉంది కదా. అవును, సో అది రాసుకోవాలి ఇక్కడ. అర్థమవుతుందా? 817 దాని అంటారు కాన్ఫిగర్ చేసుకోవటట్టు ఉండాలని మీకు జేసీఎల్. ఓకే, ఫైల్ నేమ్ చేంజ్ చేయడం కానీ, జాబ్ కార్డ్ చేంజ్ చేయడం కానీ, రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేయడం అనమాట. ఇప్పుడు ఈ కంపైలర్ కూడా కోబాల్ అని రాసిండు. జేసీఎలే ఇది. కోబాల్ అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్, జేసీఎల్ అంటే ఇట్లా స్లాష్ స్లాష్ ఉంటుంది. ఓకే, ఓకే, కానీ ఇది కొంచెం అడ్వాన్స్ జేసీఎల్. స్లాష్ స్లాష్ స్టార్ పెడితే కామెంట్ ఆ లైన్ అంతా కామెంట్ రాసాను చూడండి. శాంపుల్ జేసీఎల్ టు కంపైల్ అండ్ లింక్ ఎడిట్ కోబాల్ ప్రోగ్రామ్. 3 స్టార్స్ అని కూడా కామెంటే. ఒకటే సరిపోతుంది, మిగతా అన్ని డిజైన్. ఓకే, లుక్ అండ్ ఫీల్ కోసం. ఓకే, ఇది జేసీఎల్ యాక్చువల్ గా. జేసీఎల్ ఇలా కనపడుతుంది, కానీ ఏంటి జేసీఎల్ అనేది ఎలా రాశారు అనేది నేను మీకు ఈ కంపైలేషన్ తర్వాత చెప్తాను. ఎందుకంటే మీకు కంపైలర్ తో సంబంధం లేదు. అవును, కంపైలర్ అనేది అడ్వాన్స్ కంపైలర్స్ జేసీఎల్స్ అవి డైరెక్ట్ జాబ్ రన్ చేయడం. మనకి ఆల్ఫాబెట్స్ తెలియదు కదా జేసీఎల్ గురించి.
సో ఆ చేసిన ఆల్ఫాబెట్స్ అనేది ఈ డిస్ప్లే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రాస్తా చూడండి, రన్ చేసేయాలి. Yeah. అక్కడ చెప్తాను. ఓకేనా, 2 నిమిషాలు ఎంతసేపు పడుతుంది. సో ఒక జేసీఎల్ రాసుకున్న తర్వాత రన్ చేయాలి. రన్ చేయడానికి ఏ జేసీఎల్ రన్ చేయాలన్నా సబ్మిట్ కమాండ్. ఓకే, ఏ జేసీఎల్ రన్ చేయాలన్నా సబ్మిట్ కమాండ్ కొట్టాలి. లైక్ కన్ఫిగర్ చేసారు, పారామీటర్స్ అవన్నీ చేంజ్ చేసారు, జస్ట్ వీఆర్ రెడీ సబ్మిట్. బేసిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే నా జాబ్ ఐడి, ఇన్పుట్ నా సోర్స్ లొకేషన్, అవుట్పుట్ నా లోడ్ లొకేషన్, జాబ్ నేమ్ ఇచ్చారు అక్కడ. అంతే. AP28179 cobol.source లో ప్రోగ్రామ్ ఉంది. AP28179.cobol.load లోకి లోడ్ మోడ్యూల్ రావాలి. ఓకే, ఏ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నా అంటే డిస్పిజన్ 01 గురించి మాట్లాడుతున్నాను నేను. చిన్న చిన్న పారామీటర్స్ అన్నమాట, చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఏంటంటే మీరు రాయాలి నెక్స్ట్. అది సబ్మిట్ ఇస్తున్నాను. జేసీఎల్ సబ్మిట్ చేసినప్పుడు సిస్టమ్ మనకు ఎక్నాలజ్మెంట్ పంపుతుంది అనమాట. మీరు సబ్మిట్ చేశారు, నేను తీసుకున్నాను, ఇది మీ జాబ్ ఐడి అని చెప్పేసి జాబ్ నెంబర్ ఇస్తుంది. ఎంటర్ కొట్టండి. సిస్టమ్ కంపైల్ చేసి రిజల్ట్ ఇచ్చింది. మ్యాక్స్ 0 అంటే సక్సెస్ఫుల్ అనమాట. మాక్సిమం కండిషనల్ కోడ్ ఎర్రర్స్ ఉంటే మోర్ దాన్ 8 వస్తుంది, సక్సెస్ అంటే 0 వస్తుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే అక్కడ ఆపుదాం. ఇలా చూడండి, లోడ్ మోడ్ లో వచ్చేసింది. లోడ్ మోడ్ లోకి వెళ్ళి బ్రౌజ్ కొట్టారు. ఓకే, బ్రౌజ్ కొట్టిన అంతే. నావిగేషన్ పెద్ద ఏముండదు, అదే 2-3 ఫైళ్ళు ఉంటాయి. దీని బ్లాక్ సైజ్ తప్పించినట్టున్నా. కమా బ్లాక్ సైజ్ 800 ఇవ్వాలి. సార్ ఇది డిలీట్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయాలంటే చెప్పారు నిన్న. F11 F10 లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, ఈ కింద ఉన్నాయి చూడండి. ఒక డేటా సెట్ ఎలకేట్ చేస్తున్నాను నేను మళ్ళీ. డైరెక్టివ్ బ్లాక్ 800 MBS. ఓకే, 3.4 కంపైల్ సబ్మిట్. మ్యాక్స్ 0 సక్సెస్ఫుల్ గా కంపైల్ అయినట్టు. F3 బ్రౌజ్. ఓకే, ఇది యాక్చువల్గా మిషన్ కోడ్. మనము ప్రోగ్రామ్స్ ఈ రకంగా రాయాలి యాక్చువల్గా, కానీ రాయలేము కదా. అదే ప్రాబ్లం, అందుకే కంపైల్ చేసుకున్నాం. ఇంగ్లీష్లో రాసి కంపైల్ చేసుకున్నాం మనం. ఓకే, దీనికి టైం ఉంటుంది అన్నమాట. 2040 ఇట్లా ఏ రోజు కంపైల్ అయిన డేట్ ఉంటుంది. కంపైల్ డేట్ 2015 ఫైండ్ అని కొట్టాను అంతే. ఫైండ్ అన్ని ఫస్ట్ క్యారెక్టర్స్ అనమాట. మీకు మెల్లమెల్ల నేను చేస్తున్న కొద్దీ అలవాటు అయిపోతుంది మీకు కూడా. ఇవి కమాండ్స్ అని నేను చెప్పలేను. ఇలా ఈ కమాండ్స్ గుర్తుపెట్టుకుని ఆ కమాండ్స్ గుర్తుపెట్టుకొని చెప్పలేను. ఏది యూజ్ అవుతా ఉంటే అది చూపిస్తూ ఉంటాను. అన్ని ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కొంచెం దాని మీద టైం తీసుకుంటాం. ఏం లేదు, నాకు ప్రాక్టీస్ వచ్చినప్పుడు ఈ కమాండ్స్ అన్ని గుర్తుపెట్టుకొని అన్ని నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు చెప్పేటి ఎట్లా చేస్తారో అది ప్రాక్టీస్ చేయాలి. నేను ఎలా మీకు చూపిస్తున్నానో అదే చేయడం అనమాట. జనరల్గా అయితే మీకు గుర్తుండదు. ఓకే, మీరు ఎంత కష్టపడినా గుర్తుండదు. ప్రాక్టీస్ కన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే నేను చేసేదంతా రికార్డ్ చేసుకోవాలి. అప్పుడు తొందరగా మీకు ఒకవేళ ఎర్రర్ వచ్చినా కానీ దాన్ని కొంచెం రిఫర్ చేసుకోవచ్చు మళ్ళీ వెనక్కి వచ్చి. ఫైన్, ప్రోగ్రామ్ రాశాను, కంపైల్ చేసుకున్నాను. ఓకే, లోడ్ మాడ్యూల్ క్రియేట్ చేసుకున్నాను. మిగతా నేను ఇప్పుడు రన్ చేసేది రాసుకోవడమేగా. సో రన్ చేసేది రాయాలి అంటే టైం పడుతుంది మనకు. లోడ్ మాడ్యూల్ మెంబర్ కూడా మనమే క్రియేట్ చేసాం కదా. లోడ్ మాడ్యూల్ మనమే చేసుకున్నాం. లోడ్ డెవలపర్ పని చేశాను నేను ఇప్పుడు. ఓకే, డెవలపర్ పని చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే టెస్ట్ చేయాలి రన్ అవుతుందా లేదా అని. టెస్ట్ అంటే జాబ్ రన్ చేయాలంటే ప్రోగ్రామ్ రన్ చేయాలి. ప్రోగ్రామ్ రన్ చేయాలంటే లోడ్ మాడ్యూల్ కావాలి. అందుకే కంపైల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను రన్ చేయాలంటే రాయాల్సింది JCL. ఓకే, అర్థమైందా? కన్ఫ్యూజ్ అయిపోయారా? ఇంకా JCL రేపు చూడాలండి, మీకు టైం లేదు. మనకి ఈరోజు 1/2 అవర్ క్లాస్ యాక్చువల్గా. అవునా? ఓకే ఓకే.
ఆల్రెడీ మా హీరో వచ్చేసాడుగా, టింగ్ అని కొట్టాడు ఆయన. ఓకే, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు మా సిస్టర్ చెప్పి మీకు నేను ఈరోజు పైసలు 10,000 రూపీస్ ఏర్పాటు చేస్తా. ఓకే, నేను Monday రోజు నా first నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఒక కొత్త ఐడి రిక్వెస్ట్ చేస్తూ. Yeah. ఓకే, ఇంకోటి అనిల్, ఇప్పుడు ఈ షార్ట్ కట్ కీస్ పంపించారు కదా, ఇంకేమైనా ఉంటే కూడా పంపించండి. నేను ఎంటర్ చేసుకుంటా, రెఫర్ చేస్తాను. మెల్లమెల్లగా పవన్ కొంచెం స్లో అన్నమాట, నీకు అర్థం కాదు. అన్ని ఒకసారి పంపితే నీకు భయం అనిస్తుంది అనమాట ఎన్ని ఉన్నాయని. ప్లస్ ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ నేను ఐడి ఇచ్చిన తర్వాత నువ్వు కనెక్ట్ అవ్వడం కూడా నేర్చుకోవాలి కదా, ఎట్లా చేయాలి. అవును, అదేలా చేస్తావు. ఓకే, నీకు ఐడి నేను ఇచ్చిన తర్వాత నువ్వు రోజు మొత్తం వేస్ట్ చేస్తావు. సో ఇది సాఫ్ట్వేర్. ఓకే, దట్స్ ఓకే. తర్వాత చూపించు, మీరు ఉన్నాడుగా, తర్వాత చూపించు అంటే ఇప్పుడు ఇది 2 నిమిషాలు అయిపోతుంది లేండి, ఏం కాదు. ఓకే, రాలేదు. ఇది సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేయాల్సింది. ఓకే, ఒకసారి యాక్సెప్ట్ చేయండి, 2 సార్లు అవసరం లేదు. ఇది యాక్సెప్ట్ చేస్తుందా? ఇది ఇదా సాఫ్ట్వేర్ మీ దాంట్లో మీ స్క్రీన్లో యాక్సెప్ట్ చేయండి. చేయాలి. ముందు డబుల్ క్లిక్ పెట్టి మినిమైజ్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఆ పక్కన రైట్ సైడ్ కింద బెలూన్ ఉంటుంది, చార్ట్ బెలూన్, అది క్లిక్ చేయండి. మీకు ఫైల్ యాక్సెప్ట్ అవుతుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వచ్చిందా? అది 2214 KB. ఇప్పుడు ఏం పంపించారు ఆ సాఫ్ట్వేర్? అవును, విస్టా సాఫ్ట్వేర్ పంపించిన అనమాట. కావాలి కదా. సో ఆ విస్టా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓకే, దాని ఐకాన్ని మీరు డెస్క్టాప్ మీద పెట్టుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఒకసారి డబుల్ క్లిక్ కొడితే ఇది ఓపెన్ అవుతుంది మీకు. ఓకే, ఇందులో మీరు ఈ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అది నేను మీకు మెయిల్లో ఉంటుంది, నేను పంపించే మెయిల్లో ఉంటుంది, కొత్త ఐడి మెయిల్లో ఉంటుంది. ఓకే, ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ ఇచ్చి కనెక్ట్ అని కొట్టండి. ఓకే, ఓకే, కనెక్ట్ అవుతుంది ఇట్లా. ఓకే, ఆ తర్వాత లాగిన్ చేసి వాడేదో ఐడి ఇస్తాడు, మే2 అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తాడు, 12 10 అని చెప్పేసి మే8 చేసి పాస్వర్డ్ కొట్టడమే. ఓకే, ఐడి పాస్వర్డ్ ఇవ్వడం అనమాట. ఇంత నేను రోజు లాగిన్ చేస్తాను చూడండి 2 సార్లు. మీరు ఐపీ అడ్రస్ ఇచ్చి కనెక్ట్ కొడితే ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ వెళ్ళనివ్వండి, మే2 ఒక ఐడి, వాడు ఇచ్చిన ఐడి నెంబరు మే20 ఇలా పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇట్లా డైరెక్ట్ లాగిన్ అయిపోతారు మెయిన్ ఫ్రేమ్కి. రెడీ వస్తుంది, ISPF అని కొట్టండి. రెడీ వస్తే ISPF అని కొట్టండి, గుర్తుపెట్టుకోండి, మర్చిపోతారు. సరే, లాగిన్ అయిన తర్వాత ఇక మీ ఇష్టం, నావిగేషన్ 3.2 3.4 ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను ఆన్లైన్లో ఉంటే, స్కైప్లో ఆన్లైన్లో ఉంటే నాకు పింగ్ చేసి అడగండి డౌట్స్ ఉంటాయి. ఓకే, క్లియరా? ఓకే, నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నట్టు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను మీ ఐడి మెయిల్ పంపించేటప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్ రాస్తాను ఎట్లా చేయాలనో ఈమెయిల్లోనే, అది అలాగే యూజ్ చేసుకోండి. అంటే మీరు 24 hours వేస్ట్ చేయొద్దని ఐడి వచ్చిన తర్వాత. 30 days ఉంటుంది, బట్ వేస్ట్ చేయకుండా. ఓకే, ఓకే, రైట్. సీ యు టుమారో. బాయ్.